సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. సయ్యద్ సమీర్తో కలిసి హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్తో కలిసి బాంబులు తయారు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మరో 8 మంది ఆ బాంబులను ఎక్కడ పెట్టాలి అని రెక్కి నిర్వహించడానికి వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సిరాజ్ సమీర్ అరెస్ట్ అయిన తర్వాత ఉగ్రవాదులకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వరంగల్లో మరో 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అదుపులో ప్రస్తుతం నగరానికి చెందిన ఫర్హాన్ మొయియుద్దీన్ ఉన్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో సిరాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం బాంబు పేలుళ్లకు కుట్రలో సిరాజ్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఫర్హాన్ మొయియుద్దీన్ ఇద్దరు కూడా సిరాజ్కు అనుచరుడిగా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలోని మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్ని కలిసినట్టుగా తెలుస్తుంది. ఆ యువకుడిని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు సిరాజ్, సయ్యద్ సమీర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే విషయాలపై కూడా దృష్టి పెట్టారు పోలీసులు. సౌదీ నుంచి అలాగే ఒమన్ నుంచి, సౌదీలో ఒకరు, ఒమన్లో మరొకరు వీళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలిసాయి. వాళ్లను భారత్కు రప్పించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల అరెస్టులు ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారం అందుతుంది? అసలు వరంగల్లో ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉందా? అయితే రోహిత్, ఇప్పటికీ ఉగ్రవాద మూలాలు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అది వరంగల్ సెకండ్ టైర్ సిటీగా ఉన్నటువంటి తెలంగాణలో వరంగల్ కు కూడా పాకినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు కూడా గతంలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కోణంలో ఇక్కడ సిరాజ్ అనేటువంటి వ్యక్తిని 29 సంవత్సరాల యువకుని అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక విషయాలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ అతని దగ్గర ఐఈడి బాంబు పేలుడుకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సిరాజ్ అనేటువంటి వ్యక్తి విజయనగరంలో ఒక అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కొంతమంది సమాచారం అందించారు. పోలీసులు కూడా రెక్కి నిర్వహించగా అతని అనుమానాలు కూడా కరెక్టే అన్నటువంటి కోణంలో కూడా ఈ నెల 16వ తేదీన ఇక్కడ సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ ఎన్ఐఏ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆ ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత అనేక విషయాలను కూడా వీళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిరాజ్ తన పూర్తి వివరాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అందులో ఇక్కడ వరంగల్ కు చెందినటువంటి ఫర్హాన్ మొయియుద్దీన్ అనేటువంటి వ్యక్తి కూడా తను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు ఇక్కడ సిరాజ్ ఆదేశాల మేరకు ఫర్హాన్ మొయియుద్దీన్ అనేటువంటి వ్యక్తి కూడా కాజీపేటలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కూడా మీరు కలవండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫర్హాన్ వెళ్లి కాజీపేటలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా కలిసినట్టుగా సమాచారం. అక్కడి నుండి ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ఫర్హాన్ తో పాటు ఇక్కడ కాజీపేటకు సంబంధించినటువంటి మరో యువకుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని తీసుకుని ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. ఇక్కడ 16వ తారీఖున తనకు సంబంధించినటువంటి పక్కా సమాచారంతో పోలీసులు కూడా ఇక్కడ సిరాజ్ వరంగల్లో వీళ్ళెవరు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఆ చుట్టుపక్కల ఎవరితో కలిసి ఉంటున్నారు ఈ ఫర్హాన్ మొయినుద్దీన్ ఇద్దరు కూడా? ఇది ప్రస్తుతానికి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలవాలి. వరంగల్ పోలీసులు కూడా ఇంకా దీన్ని ధృవీకరించలేదు. ఇక్కడ ఎన్ఐఏ అధికారులే నేరుగా వచ్చి ఇక్కడ వీళ్ళను తీసుకొని వెళ్ళిన తర్వాత మాత్రమే ఇక్కడ వరంగల్ కు చెందినటువంటి వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలు తెలిసింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అనేది, కానీ ఇది గోప్యంగా ఉంచుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉండడంతో కూడా బయటికి ఇంకా పొక్కకుండా పోలీసులు జాగ్రత్తగా వహిస్తున్నారు. గతంలో జరిగినటువంటి విధంగానే ఈసారి కూడా పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆపరేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. విజయవాడకు చెందినటువంటి సిరాజే దీనికి పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి సమీర్ అనేటువంటి వ్యక్తిని 2016లో కూడా ఇతను కలిసినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుండి ఇక్కడ ఎవరైతే ఈ సిరాజ్ ఉన్నాడో తను కూడా తనకు సంబంధించి విజయనగరంలో ఒక భారీ బాంబు పేలులకు కూడా కుట్ర చేస్తున్నటువంటి కోణం అయితే జరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆరా తీయగా ఇప్పటి వరకు తను కూడా ఎస్ఐకి అలాగే మిగిలిన గ్రూప్ 2 పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా ఇక్కడ సిరాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా ఇప్పుడు సిరాజ్ ఆల్రెడీ సమీర్
ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను సమీకరించుకున్నారు, బాంబులు తయారు చేస్తున్నారు. వాళ్ళకి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మరికొందరు రెక్కి నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కూడా వరంగల్లో బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలనే విషయంపై ఏమన్నా రెక్కి నిర్వహిస్తున్నారా? అదే కోణంలో అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటి నాట్ ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఐఈడి బాంబు పేలులకు ఒక్కటే కాకుండా వీళ్ళు అనేక అంశాల మీద కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికీ సిరాజ్ను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఎందుకంటే కొంతమంది ముస్లిం అమ్మాయిల్ని కూడా ఇతర కులస్తులు కూడా వీళ్ళు అంటే ట్రాప్ లో పెడుతున్నారు. ముస్లిం అమ్మాయిలు కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను సంరక్షించడానికి కూడా ఇక్కడ సిరాజ్ లాంటి వాళ్ళు ఒక దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. దీంతో పాటు ఇక్కడ ముస్లింల సమాజాన్ని కూడా కొంత ఐక్యతగా ఉంచడం కోసం కొత్త కొత్త ఆర్గనైజేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా అనేక అంశాలు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడైతే తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడక్కడ బాంబులను కూడా పెట్టి అక్కడ విధ్వంసం సృష్టించాలన్నటువంటి కోణంలో ఇక్కడ అనేక విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే విజయనగరాన్ని ముందు ప్రాథమికంగా ఎంచుకున్నారు. విజయనగరంలో బాంబు పేలాలన్నటువంటి దానికి సంబంధించి కూడా ఐఈడికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని అంటే ఆ పూర్తి ఐఈడి బాంబులను తయారు చేయలేదు, కానీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆ మందుగుండు సామాగ్రిని మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక్కడ పోలీసులకు పూర్తి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో సిరాజ్ ను పట్టుకునేటువంటి క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్నటువంటి క్రమంలో సిరాజ్ ను పట్టుకున్నారు విజయనగరంలో. ఆ విజయనగరంలో సిరాజ్ ను పట్టుకున్న తర్వాతనే ఇక్కడ వరంగల్ కు సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఇక్కడ ఫరాన్ మొహియుద్దీన్ తో పాటు కాజీపేటకు సంబంధించినటువంటి మరో యువకుడు వీళ్ళ పాత్ర ఏందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో తేలాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా ఒక పూర్తి వివరాలు తెలియదు. ప్రస్తుతానికైతే ఎన్ఐఏ అధికారులు మాత్రం హైదరాబాద్ లో వీళ్ళకి సంబంధించి పూర్తి విచారణ మాత్రం చేస్తున్నారు. ఇక్కడ ఫరాన్ మొహియుద్దీన్ కి సంబంధించి అలాగే కాజీపేటకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఏందనేది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళ పాత్ర కూడా తెలిస్తే ఇంకా ఏమైనా వరంగల్ కు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఇంకెవరైనా ఉందా, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ కోణంలో ఆలోచిస్తున్నటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అనేది తెలిసిన తర్వాత